మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయము 19వ వచనం నుంచి నేనే చదువుతున్నాను వినండి. ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటివారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూను ఆశ్చర్యపడిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు. ఇప్పటి వరకు చక్కని గీతాల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నావు. మంచి స్వరమునిచ్చి వాడుకున్నావు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇక ఎండ తీవ్రతను నీ వశంలోకి తీసుకో. టెంట్ కిందున్న నీ బిడ్డలందరినీ నీ వశంలోకి తీసుకో. ప్రశాంతత దయచేయి, గలిబిలి దూరపరచు, ఏకాగ్రత దయచేయి. వారితో నీవు మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, దయ్యపు, అంధకార, అల్లరి శక్తుల ప్రభావము నజరేయుడగు యేసు అధికారం కలిగిన నామంలో బంధించి పాతాళమునకు నెట్టివేస్తున్నాం. నీ కృపా కాపుదల మా చుట్టూ ఉంచి నీ దాసుని, బలహీన దాసుని, అయోగ్య దాసుని రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి నీ కృపచేత వాడుకోమని, నీ వాక్యమును పంపి మమ్మల్ని ప్రోత్సహించమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం ప్రార్థించాం, జవాబిచ్చాడని విశ్వాసం ఎంతమందికి ఉంది? నిజంగా ఉంటే ఆ విశ్వాసాన్ని బట్టి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థనకు జవాబిచ్చిన దేవునికి చెప్తా ఉండాలి. స్తోత్రం చెప్పు. నేను ఆమెన్ అన్నదాకా చెప్పాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెప్పు. నేను ఆమెన్ అన్నదాకా చెప్పాలి. ఏం పర్లా చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. మనతో మాట్లాడుతున్న దేవునికి, ఆయన సన్నిధిని మన మధ్య ప్రత్యక్షపరుస్తున్న దేవునికి, మనందరినీ దర్శిస్తున్న దేవునికి ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి దేవుని వాక్యాన్ని చూద్దాం. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మనం చదివిన ఈ వచనానికంటే ముందు ఒక సంఘటన జరిగింది. గెరాసేనీయుల దేశము యేసు ప్రభు వెళ్ళాడు. సముద్రం మీద ప్రయాణం చేసి, దోణి మీద ప్రయాణం చేసి ఆ గెరాసేనీయుల దేశమునకు వెళ్ళాడు. యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ అనేక ప్రాంతాలు సంచరిస్తూ ఆ ప్రాంతానికి కూడా వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళితే సముద్రపు ఒడ్డున దిగాడు. దోణి దిగి ఆ ఒడ్డున నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ ఊరి వాళ్ళకి అక్కడ శ్మశాన వాటిక ఒకటి ఉంది, సమాధుల దొడ్డి. అక్కడ దానికి సమీపంలోనే ఆయన దిగాడు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆయనతో పాటు శిష్యులు వస్తూ ఉన్నారు. ఒకడు కేకలేస్తూ ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు. అతని ఒళ్ళంతా గాయాలై ఉన్నాయి. ఒంటి మీద బట్టలు లేవు. ఒళ్ళంతా చీరుకొని ఉన్నాడు. పెద్ద పెద్దగా అరుస్తూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అతడు ఉన్న ప్రదేశానికి ప్రభు వెళ్తూ ఉన్నాడు. అతడు పరిగెత్తుకుంటా యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గర సాగిలపడ్డాడు. ఇంతకెవరతను అని పరిశీలిస్తే ఆ ఊరి వాడే పాపం. అతనికి దురాత్మ పట్టింది. ఒకటి కాదు, ఆ శరీరంలో దాదాపు 2000 కంటే ఎక్కువైన దురాత్మలు అతన్ని వాడుకుంటా ఉన్నాయి. ఒక మానవ దేహాన్ని ఎన్ని దురాత్మలు వాడుకునే అవకాశం ఉందో ఇక్కడ స్పష్టంగా యేసు ప్రభు రాయించాడు తన గ్రంథంలో. మనం అనుకుంటాం సహజంగా ఒక శరీరాన్ని ఒక దయ్యం వాడుకుంటుంది లేదా ఒక దురాత్మ వాడుకుంటుందేమో అని. కానీ ఈ ఆత్మలకి మానవ శరీరాన్ని వాడుకోవడానికి అవి ఇష్టపడితే ఇంచుమించు ఒక దేహములో 2000 కంటే ఎక్కువ దురాత్మలు ఉండే అవకాశం ఉంది అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. ఇది లూకా సువార్త 8:26లోను, మత్తయి సువార్త 8:28లోను రాయబడి ఉంది. ఈ రిఫరెన్స్లు కూడా గుర్తు రాసుకోండి. అక్కడ కూడా చెప్పబడిన ఈ సన్నివేశం ఒకటే. బాగా వినండి. సహజంగా అనుకుంటాం ఒక మనిషిని ఒక దయ్యమే పీడించే ఛాన్స్ ఉందని.
మరో చోట లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనంలో మనం చూడగలిగితే, 11 కాదు, ఒక నిమిషం ఆగండి, నేను చూపిస్తాను. లూకాసు వార్త, అక్కడ మరొక ప్రస్తావన తీసుకొస్తాడు యేసు ప్రభు. 11వ అధ్యాయమే, 11వ అధ్యాయం 24వ వచనం చూస్తే, అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత, జాగ్రత్తగా గమనించండి, అది నీరు లేని చోట్లెల్లా తిరుగుచుండును, విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి, ఇల్లంటే ఒళ్ళండి మన శరీరం, నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చినుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను, అంటే అపవిత్రాత్మలను రాశాడు అక్కడ. వెంటబెట్టుకుని వచ్చును, అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును, అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగుందని చెప్పాను. ఒక మనుషుని శరీరాన్ని గురించి ఇల్లు అని మాట్లాడాడు. ఆ ఇంట్లో 7 దయ్యాలు, అలాగే ఆ 7 పిలుచుకొచ్చింది ఒకటి 8 దురాత్మల ఆ ఇంట్లో, అంటే ఆ వ్యక్తి ఒంట్లో ఉండే అవకాశం ఉందని ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. అలాగే యేసు ప్రభు శిష్యురాళ్లలో ఒకతైన మగ్దలేన మరియా అనే ఆమెకి ఆయన 7 దయ్యములను వెళ్ళగొట్టినట్టు కూడా గ్రంథంలో రాయబడి ఉంది. అంటే మీరు గమనించాలి, ఒక వ్యక్తి శరీరాన్ని ఒకదానికంటే ఎక్కువైన దురాత్మలు వాడుకునే అవకాశం ఉంది అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. దురాత్మ ఒక వ్యక్తిలోనికి ప్రవేశించేటువంటి కారణాలు అనేకాలు కావచ్చు. మొట్టమొదటిది, యేసు ప్రభుని ఎరగని అన్య జీవితంలో ఉన్నప్పుడు, అన్యులుగా ఉన్నప్పుడు మేము ప్రాక్టికల్గా అనుభవించి ఈ బాధలు పడి ఉన్నాం కాబట్టి నేను చెప్తున్నాను. మాంత్రిక విద్యల ద్వారా ఒక వ్యక్తి శరీరంలోనికి దురాత్మలను పంపే ప్రక్రియ ఒకటి ఉంది. మాంత్రిక విద్యల ద్వారా మంత్రప్రయోగ కొడుకులు ఉంటారు, మంత్రప్రయోగపు కొడుకులు, దుర్మార్గులు. వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళు చేసేటువంటి ఆ దురాత్మ విద్య ద్వారా శరీరాల్లోనికి అపవిత్రాత్మల్ని పంపేటువంటి ఘట్టం చేస్తారు. అందుకే మాంత్రికులు నరకాగ్నికి వెళ్తారని ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 21:8 ఇంట్రెస్ట్ ఉంటే దన్మని తిప్పు, లేకపోతే రిఫరెన్స్ రాసుకుని వదిలే. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అక్కడ చెప్పాడు స్పష్టంగా, మాంత్రికులు వీరందరూ అగ్ని గంధకములతో మండు గుండములలో పాలు పొందుదురు, ఇది 2వ మరణం అన్నాడు. వీళ్ళు నరకానికి పోతారని. ఎందుకు ఆ ప్రయోగాలు జరుగుతాయి? ఈర్ష్యను బట్టి జరుగుతాయి, అసూయను బట్టి జరుగుతాయి, ఓర్వలేని స్థితిని బట్టి జరుగుతాయి. ఇప్పుడు ఒక సమాజంలో 2 కుటుంబాలు ఉన్నాయి. ఇద్దరు ఒకేసారి జీవితాన్ని ప్రారంభించారు. ఒకడు పచ్చగా కళ్ళకళ్ళాడుతూ ఎదిగిపోతూ ఉన్నాడు, ఒకడేమో అణగారిపోతూ ఉన్నాడు. మానవ నైజం ఏంటంటే, ఆదాము నుండి సంక్రమించిన పాప నైజం, పక్కవాడు ఎదుగుతుంటే ఓర్వలేడు. ఈర్ష్య, అసూయ, ద్వేషం. నేను కూడా బాగుపడతాలే, వాడిని దీవించిన దేవుడు నన్ను కూడా దీవిస్తాడులే అని కొంచెం ఓర్చుకుంటే బాగానే ఉంటుంది. వీడు ఓర్చుకోకపోగా నేను నాశనం అవుతున్నాను, వాడెందుకు పచ్చగుండాలో, వాడెట్ట నాశనం అవుతాడు, వాడిని ఎట్ట నాశనం చేయాలి అనే ఆలోచనతో ఎదుటి వాళ్ళని ఎలా డ్యామేజ్ చేయాలని ఆలోచించేటువంటి అసూయ పరులు, ఈర్ష్య పరులు సమాజాల్లో ఉంటారు. కక్ష కడతారు. అవకాశం ఉంటే వాళ్ళ వ్యాపారాన్నో పనినో ఏదో ఒక విధంగా నష్టపుచ్చడానికి పథక రచన చేస్తారు, పథకాలు వేస్తారు, ఏ విధంగానైనా వాళ్ళని డ్యామేజ్ చేయాలని. కొంతమంది అయితే ఓర్వలేక హత్యలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది వాడు ప్రేమించిన అమ్మాయి వాడిని కాకుండా ఇంకొకరిని చేసుకుందనుకో, ఇక వీడు కడుపులో పడిద్ది, నాకు దక్కంది ఇంకొకటి దక్కకూడదని ఒక్కొక్కడు ఓర్వలేక ఆ మనిషిని హత్య చేయడానికి ప్రయత్నిస్తే ఇంకొకడు ఏం చేస్తాడో తెలుసా? నా చేతులకు మట్టి అంటకూడదు, అది చావాలి, లేదా అది కురూపిగా మారాలి, ఇంకొకటి దగ్గర సుఖంగా ఉండకూడదు అనే కక్ష గట్టి ఇలాంటి ప్రయోగ తంతులు చేసే వాళ్ళని ఆశ్రయిస్తారు. ఎంత డబ్బైనా పెడతారు అవసరమైతే. ఎందుకంటే వాడు ఆమెను బాగా లవ్ చేశాడు, ఆమె కూడా కొంతకాలం లవ్ చేసింది, మొత్తానికి వీళ్ళు ఏం బ్యాడ్ చూసిందో ఆమె కాదనుకుంది, లేదా ఆమె ఫ్యామిలీ ఒప్పుకోలేదు, వాళ్ళకి లోబడింది, కుటుంబ సభ్యులకి, వేరే వాడిని పెళ్లి చేసుకుంది. నన్ను మోసం చేస్తావా నువ్వు అని వీడు కక్ష కట్టి నిన్ను బతకనేనని పథక రచన చేస్తాడు. చేతులకు మట్టి అంటకుండా అవతల శాల్తీ గల్లంత కావాలంటే మాంత్రిక విద్య ఒక్కటే. ఇంకా ఏది వాడు హత్య చేసినా లేకపోతే ఇంకొకటి చేసినా దొరికిపోతాడు. దొరకకుండా అవతల డ్యామేజ్ అవ్వాలంటే ఈ మంత్ర ప్రయోగ తంతులు.
అందుకోసం ఎక్కువ శాతం మంది ఈ మాంత్రిక విద్యలను ఆశ్రయిస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారు. కొంతమంది సమాజంలో ఉన్న వ్యక్తులు అందంగా ఉంటే కూడా చూసి ఓర్వలేరు. కొంతమంది పురుషులను చూసి ఓర్వలేక వాళ్ళకి ప్రయోగ తంతువులు చేస్తారు. కొంతమంది అందమైన స్త్రీలను చూసి ఓర్వలేక వాళ్ళకు కూడా దురాత్మ ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఓర్వలేక. ఇవన్నీ ఒట్టి కథలు అనుకుంటారు చాలామంది. కాదు, ఇలాంటి తంతులు ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 10వ వచనం మీరు చూడగలిగితే దాదాపు 9 రకాల విద్యలను గురించి అక్కడ మాట్లాడతాడు. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 10వ వచనం జాగ్రత్తగా వినండి. తన కుమారునైనను కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకునము చెప్పు సోదెగానినైనను, 2 మేఘ శకునములను గాని సర్ప శకునములను 4 చెప్పు వానినైనను, చిల్లంగి వాణిని, మాంత్రికునినైనను, 5 ఇంద్రజాలకు మాంత్రికుడు. చిల్లంగి వాడు ఒకటి ఉన్నాడు కదా, వాడు 5. మాంత్రికుడు 6. ఇంద్రజాలకునినైనను, మ్యూజిషియన్ 6. 7. కర్ణ పిశాచిని అడుగు వానినైనను 8. దయ్యముల యొద్ద విచారణ చేయు వానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళని మీ మధ్య ఉండనీయకూడదు. వీళ్ళలో దయ్యాల దగ్గర విచారణ చేసేవాడు ఉన్నాడంట, కర్ణ పిశాచిని అడుగువాడు ఉన్నాడంట, తన కుమారుని కుమార్తెను బలిగా అర్పించే వ్యక్తులు కూడా ఉన్నారంట. వాళ్ళ ఇచ్చలు నెరవేరడానికి, ఆ దురాత్మలు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి నరబలి కోరినప్పుడు తమ సొంత సంతానాన్ని, ఇంటి వారిని సైతం బలి చేయడానికి వెనకాడరట. ఇలాంటి దుర్మార్గమైన విద్యలు, ఇలాంటి మాంత్రిక విద్యలు సమాజంలో ఉన్నాయంటే మీరు నమ్మగలరా? కానీ ఉన్నాయి. సాతాను ద్వారా ప్రేరేపించబడి కొంతమంది తమను తామే వాటికి అప్పగించుకునే వాళ్ళు ఇలాంటి ప్రయోగతంతులు కొడిగడతారు. అర్థమైందా? వాళ్ళు దేవుడిని ఆశ్రయించరు కానీ దుష్టశక్తులను ఆశ్రయిస్తారు. ఆ దుష్టశక్తులను ఆవాహనం చేసుకొని వాటితో ఒప్పందం చేసుకుంటారు. అవి కోరిన పనులన్నీ వీళ్ళు చేస్తూ ఉంటారు. అలాంటి ప్రయోగ తంతులలో వాళ్ళు ఎంత అసహ్యమైన పనులు చేస్తారంటే, వాడు విసర్జించిన అశుద్ధాన్ని కూడా వాడు తినాలి, వాడు విసర్జించినటువంటి మూత్రాన్ని కూడా వాడు తాగాలి. అలాంటి పనులు కూడా ఒడిగడతారు. ఎందుకు? ఆ దురాత్మలు వాళ్ళని ఆమోదించడానికి, వాటి పరీక్షలలో వీళ్ళు నెగ్గటానికి అలాంటి నీచమైన పనులు కూడా చేయడానికి ఇష్టపడి విద్యలను అభ్యసించేటువంటి వ్యక్తులు సమాజంలో ఉంటారు. మనకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ నువ్వు ఎలా చెప్తున్నావు, నీకు ఎలా తెలుసు అంటే, ఆల్రెడీ ఇలాంటి వాటి చేత మేము శోధించబడి, బాధించబడి, వేధించబడి, నలగొట్టబడి, చితికి ఛిద్రమై, చివరికి టోటల్ ఫ్యామిలీ కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితుల్లో మేము ఆరాధించినటువంటి వాళ్ళు, మొక్కిన వాళ్ళు, తిరిగిన గుళ్ళు, గోపురాలు, చేసిన భక్తి, పూజ, పునస్కారాలు అన్నీ ఏది సపోర్ట్ చేయకపోగా కుటుంబం మొత్తం కలిసి ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచనలోకి వెళ్ళినప్పుడు, ఆ మరుసటి రోజు రాత్రి జీవం గల దేవుడు, నిజమైన దేవుడు, అసలైన దేవుడు, ప్రాణం ఇచ్చిన దేవుడు, దేవుడు అనడానికి యోగ్యుడైన వాడు నన్ను దర్శించాడు. ఆయన పేరు నజరేయుడగు యేసు. నజరేయుడగు యేసు ఆయన దర్శించాడు. ఆయన దర్శించిన తర్వాత నేను ఆయన తెలుసుకొని ఇక నా ఫ్యామిలీ మొత్తం విగ్రహారాధికులుగానే ఉన్నారు. వాళ్ళు పూజా పునస్కారాల్లో ఉన్నారు. నేనైతే యేసు ప్రభుని నమ్ముకోవటం జరిగింది. నా కుటుంబ సభ్యులు ఎందుకని నాతో పాటు రాలేకపోయినారంటే, 25-30 మొక్కులు ఉన్నాయి మేము తీర్చాల్సినవి. కాబట్టి అవి తీర్చకపోతే మళ్ళీ వాళ్ళు ఏమన్నా డ్యామేజ్ చేస్తారేమో అని ఆల్రెడీ అప్పుల పాలు అయిపోయి ఉన్నాం. ఇంట్లో ఒక మనిషి చనిపోయి ఉంది. కాబట్టి ఇంకా వాళ్ళకి మేము చేయాల్సిన మొక్కుబడులు చేయకపోతే, తీర్చాల్సినవి తీర్చకపోతే మాకేదన్నా చేస్తారేమో, మాకేదన్నా డ్యామేజ్ అవుతుందేమో ఇంకా అని భయపడి, మరి వాళ్ళు నేను యేసు ప్రభుని నమ్ముకుంటాను అమ్మా అని చెప్పినా కూడా వాళ్ళు ధైర్యం చేయలేకపోయారు. పోతే నువ్వు మేము ఈ మొక్కులన్నీ తీర్చాలి అని వాళ్ళు సాహసం చేయలేకపోయారు. అయితే నేనైతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాను. ఆయన నన్ను దర్శించిన తర్వాత, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆయన గురించి తెలుసుకున్న తర్వాత, ఆయన నాతో మాట్లాడిన తర్వాత ఇక ఎక్కువ తడవు చేయలేదు. నేను నాకు కుదిరినప్పుడల్లా తిరుపతి వెళ్ళి తలనీలాలు అర్పించి వచ్చేవాడిని. నాకు 2 కొడుకులు, 2 బొడ్డోళ్ళు. వాళ్ళలో ఒకడికి పిలకేశాం, అక్కడ తీయాలి జుట్టని. అర్థమైందా? ఇక యేసు ప్రభు నన్ను దర్శించిన తర్వాత ఇక ఏం మొక్కుబడి నేను తీర్చలా. ఆశ్చర్యం ఏంటంటే మా వాళ్ళని కూడా తీర్చనిలా. దేవునికి స్తోత్రం. ముందు నేను సాహసం చేశాను. ఎందుకంటే యేసు ప్రభుని గురించి నాకు స్పష్టంగా అర్థమైంది. ఎప్పుడైతే యేసు ప్రభు రెక్కల నీడలోనికి వెళ్ళిపోయానో, యేసు ప్రభు నాతో మాట్లాడటం మొదలుపెట్టాడో, అవన్నీ నేను నా కుటుంబానికి చెప్పి నా కుటుంబంతో మాట్లాడటం మొదలుపెట్టాను.
మాట్లాడటం మొదలు పెడితే వాళ్ళు రావాలనే ఆశ ఉన్నప్పటికీ ధైర్యం చేయలేకపోతున్నారు. అప్పుడు నేను తెగించి ఓ పని చేశాను. మంగళ షాప్కి వెళ్ళాను, శుభ్రంగా కటింగ్ చేయించుకున్నాను. మొక్కు కదా, ఇక మొక్కు లేదు ఏం లేదు, శుభ్రంగా కటింగ్ చేయించుకున్నాను. ఈయన్ని కూడా తీసుకెళ్ళి ఆ పిల్లకి తీపిచ్చేసాను. వాడిని కూడా తీసుకెళ్ళి పిల్లకి తీపిచ్చాను. వాడికేమో గుండు ఎక్కడ, మంగళ షాపులో, నేను పోయే దగ్గర కాదు, మంగళ షాపులో. వాడికేమో గుండు, నేనేమో కటింగ్ షేవింగ్, మొత్తం క్లీన్ అయిపోయింది. ఇట్లా ఇంటికి పోతే వాళ్ళు బిత్తరపోయారు, ఏమొచ్చిందిరా నీకు ఇట్లాంటి పనులు చేస్తున్నావు నువ్వు, మొక్కుకొని ఏంది ఈ మిరియాల పనులు ఏంది, ఆల్రెడీ మనిషి చచ్చిపోయి అల్లాడిపోతా ఉంటే ఇట్లాంటి పనులు చేస్తావు ఏంది, ఇంకా చావాలనే ఏందని లేచారు. నేను అన్నాను, చంపే దేవుడు కాదు, సజీవుడైన దేవుడు, చావును చంపి తిరిగి లేచిన దేవుడు, నిజమైన దేవుడు, ప్రాణం ఇచ్చిన దేవుడు, దేవుడు అనడానికి యోగ్యుడు, అన్ని క్వాలిటీస్ ఉన్నవాడు యేసు ప్రభు. కాబట్టి నాకేం జరగదు, మీరు భయపడొద్దని చెప్పాను. వాళ్ళు ఆలోచనలో పడ్డారు, ఏదైనా జరిగిద్దేమో, ఏమన్నా అయిద్దేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఏం కాల. ఏమైద్ది, ఆయన సుప్రీం కదా, అన్ని నామముల కన్నా పైనామము కదా ఆయన నామము. నాకేం కాకపోయేసరికి వాళ్ళు కూడా సాహసం చేశారు. అబ్బాయి మరి ఈ మొక్కులన్నీ తీర్చకపోతే ఏం కాదంటావా అన్నాడు. నాకేమన్నా అయిందా నాకేమన్నా అయిందా మీ ఘాటానికి? సరే అట్టయితే మేము కూడా ప్రార్థన చేస్తాం అన్నారు. ఇక మొత్తం కూర్చొని ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. కుటుంబం మొత్తం కలిసి ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలుపెట్టామో, మరి సంవత్సరాలుగా మమ్మల్ని పట్టి, కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నటువంటి శాపము, పాపము, ఆ దురాత్మ సమూహము మా మీద జరిగిన ప్రయోగతంతులు మొత్తం నాశనం అయిపోయినాయి. ఎందుకంటే ఈయన సృష్టికర్త. దెయ్యాలు ఎక్కడన్నా డ్యాన్స్ వేస్తాయి కానీ ఇక్కడ వేయవు. దేవునికి స్తోత్రం. అవి ఎక్కడన్నా వేయచ్చు డ్యాన్సు, ఇక్కడ వేయాతి కాదు. ఎందుకంటే ఈయన సుప్రీం, ఈయన సర్వాధికారి. అన్ని నామముల కంటే పైనామము కాదు, శక్తుల పైన కూడా అధికారం కలిగిన వాడు ఆయన ఆకాశ మహాకాశములో పట్టజాలని దేవుడు. అన్నీ ఆయన కిందే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మనం దురాత్మలు, దయ్యాలు అని ఇప్పటిదాకా చెప్పుకున్నవన్నీ కూడా ఒకప్పుడు దేవదూతలు, పడద్రోయబడిన దేవదూతలు. వాటిని సృష్టించిన వాడు కూడా ఆయనే. కాబట్టి యేసు ప్రభు రక్తంలో కడగబడని స్థితిలో ఉన్న అన్యజనులను అవి శోధించే అవకాశం ఉంది, వేధించే అవకాశం ఉంది, మంత్రప్రయోగాలు చేస్తే అవి పారే అవకాశం కూడా ఉంది. ఎవరి మీద? యేసు ప్రభుని ఎరగని అన్యజనుల మీద. కానీ యేసు రక్తంలో కడగబడిన వారి మీద, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ప్రభువుని వెంబడించే వాళ్ళ మీద వాడు ఎన్ని తంతులన్నా చేసుకొని వాడి ముఖమే బగులుతుంటుంది. ఎంతమందికి స్పష్టంగా అర్థమైంది? వాడు ఎన్ని తిప్పలన్నా పడినే వాడి ముఖమే బగులుతూ ఉంటుంది. ఎందుకంటే దయ్యాలకు తెలుసు, వాడు ప్రయోగం చేసినప్పుడు వస్తాయి మన దగ్గరికి, వచ్చినప్పుడు ఇక్కడ కనపడతాడు, ఈయన కనపడతాడు, అదురుకొని పోతాయి వాడి దగ్గరికి. పోయి వాడితో మాట్లాడితే ఎక్కడ పంపించేవరా మమ్మల్ని అని, ఎక్కడ చెప్పి అడ్రస్ చెప్పే పంపించా కదా. ఒరే దరిద్రుడా, వాళ్ళు దేవుడిని నమ్ముకున్నోళ్ళరా. అక్కడ ఎవరున్నారో తెలుసా? మమ్మల్ని మొత్తాన్ని చేసినోడు ఉన్నాడా? అక్కడికి పోతే సస్తాం, మేము చేస్తాం. ఇంకా నయం ఆయన చూడలా, వాళ్ళంత దూరం నుండి జంప్ అయ్యాం మేము. ఆయన చూసి పాతాళానికి పొండి అన్నాడంటే పోవాలి. ఇక మేము భూమి మీద సంచరించే ఛాన్స్ కూడా లేదు. దరిద్రుడా, ఇంకోసారి పంపించండి, సావగొడతాం నిన్ను. ఆయనని విశ్వసించని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆయనని నమ్ముకోని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గరకు పంపించారు, వాళ్ళు పనిచేస్తావు అంటే. ఇది నేను నా లైఫ్లో ప్రాక్టికల్గా అనుభవించినటువంటి విషయం. ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడ్డామో, మా మీద జరిగిన ప్రయోగ తంతులన్నీ నాశనం అయిపోయినాయి. ఒక్కటి కూడా ఇక నెరవేరలా. ఇది మీకెందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తిని దురాత్మలు పట్టేదానికి రకరకాల కారణాలు ఉన్నాయి. వాటిలో ఒక కారణం, మాంత్రిక శక్తుల ద్వారా కూడా దురాత్మలను కుటుంబాల్లోకి, వ్యక్తులలోనికి ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఒకటి వినండి, బాగా ఇంట్రెస్ట్గా వింటారా? పెందలాడి సర్దుకోమంటారా? వినండి. రెండవది, మన దగ్గర ఉన్నటువంటి పాపాన్ని బట్టి దురాత్మలు మన మీద పెత్తనం చేసే అవకాశం ఉంటుంది. మనం నిజదేవుడిని ఎరగం కాబట్టి మనం చేసేటువంటి కొన్ని పిచ్చి పనుల ఫలితంగా కొన్ని దురాత్మలు మనల్ని పట్టి పీడించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకొక మాటలో ఫైనల్గా చెప్పాలంటే,
నిజదేవుని రక్తంలో కడగబడని వ్యక్తులందరూ కూడా వాడి గుప్పెట్లోనే ఉన్నారు గనుక ఎవరికి ఏ టైంలోనైనా ఆవరించి ఏ విధంగానైనా పీడించి కుటుంబాలను అల్లాడిచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దేవుణ్ణి ఎరగరు, పాపం అమాయకులు, వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళ మీద దాడి జరుగుతూ ఉంటుంది. పాపం వాళ్ళు అన్ని పనులు చేస్తూ ఉంటారు, అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు, భక్తి చేస్తూ ఉంటారు. కానీ కుటుంబాల్లో శాపం పోదు, వేదన పోదు, దుఃఖం పోదు, కన్నీరు పోదు. కష్టపడతా ఉంటారు, అప్పుల పాలవుతూ ఉంటారు. నలుగురు కలిసి అన్యోన్యంగా కలిసి బతుకుదాం అనుకుంటారు, కొట్టుకు చేస్తూ ఉంటారు. రోజు కుటుంబాల్లో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, కాపురాలు విచ్ఛిన్నమైపోతూ ఉంటాయి. కొంతమంది అయితే గర్భాలు మూయబడి గొడ్రాండ్రుగా ఉంటారు, కొంతమందికి పిల్లలు బుడ్డి చచ్చిపోతూ ఉంటారు. రకరకాల అనుభవాలు అల్లాడిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నిజదేవుడిని తెలుసుకోలేదు. కానీ వాళ్ళు ఏదో భక్తి చేస్తూ ఉన్నారు, కానీ దురాత్మలు అయితే వారి మీద పనిచేస్తూనే ఉంటాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు? నిజదేవుణ్ణి వారు ఎరగనందున, దురాత్మలకు వారి గృహాల్లో తావిచ్చినందున కుటుంబాలనే పాడు చేస్తూ ఉంటాయి. కొన్ని దురాత్మలు కొంతమందిని పట్టి ఆత్మహత్యలకు రేపుతాయి. మీకు తెలుసా? మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకొని చూడండి. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. నిద్ర వచ్చిన వాళ్ళని చెప్పమంటే మీరు చెబుతారు, కళ్ళు తెరిచి చూస్తా. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. ఒకసారి ఒక టీం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళారు, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు. ఎక్కడికి వెళ్ళారో తెలుసా? గ్యాస్ నూనె పోసుకొని కాల్చుకుంటారు చూడండి. గ్యాస్ నూనె అంటే కిరసనాయిల్, తెలంగాణలో గ్యాస్ నూనె అంటారు. అది పోసుకొని ఒళ్ళు కాల్చుకుంటారు చూడండి. ఆ వార్డులోకి వెళ్ళారు. 75% కాలినోళ్ళు రేపో మాపో చనిపోతారు. కొంతమంది 80% కాలిన వాళ్ళు ఉంటారు, సాయంత్రానికో రేపటికో చచ్చిపోతారు. కొంతమంది 2 రోజులు 3 రోజులు బ్రతికే ఛాన్స్ ఉంటాయి. 50% కాలిన వాళ్ళకి 1 వారం ఛాన్స్, అట్లా. అలాగే 25% కాలినోళ్ళు, ఇట్లా వార్డ్స్గా ఉంటాయి అన్నమాట. ఇక రేపు ఎల్లుండి చచ్చిపోయే వాళ్ళని ఒక దగ్గర పెడతారు. 50% కాలినోళ్ళు కొద్ది ఆఫ్ అండ్ ఆఫ్ బ్రతికే ఛాన్స్ ఉంది అనుకున్న ఒక దగ్గర పెడతారు. అట్లాగా 25% కాలు రికవర్ అయ్యే ఛాన్స్ ఉన్న వాళ్ళు ఒక దగ్గర పెడతారు. ఈ దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు పోయి ఎంక్వైరీ చేశారు వాళ్ళని. 70-80% కాలిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోయి అడిగారు. సోదరి, వాళ్ళు బాగా మాట్లాడతారు. కాల్చుకున్న బాడీ అంతా కాలిపోయిన గొంతు నీట్గానే ఉంటుంది, వాయిస్ బాగానే ఉంటుంది, వాళ్ళు బాగా మాట్లాడతారు. వాళ్ళని అడిగారు, నువ్వు ఎందుకు కాల్చుకున్నావు? నీ భర్తతో ఏమైనా గొడవ అయిందా? లే, నా భర్త మంచిగా చూసుకుంటాడు. పిల్లలు ఏమన్నా ఇబ్బంది పెట్టిరా? లే, నా పిల్లలు సన్న పిల్లలు, అంటే చిన్న పిల్లలు. మీ అత్తమామతోనే ఏమన్నా లొల్లు ఉందా? అంటే నాకు అత్తమామ లేరు, నాకున్నదే మా ఆయన మంచిగా చూసుకుంటాడు. మరి పక్క వాళ్ళతో ఏమైనా గొడవ అయిందా? లేదు, నేను ఎవరితో మాట్లాడు. మరి ఎందుకు చేసినావు ఎట్లా? ఏమో తెలియదు, ఎందుకు జరిగిందో ఇట్లా. భర్త తన పనికి తాను వెళ్ళాడు, పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని పంపించిన చిన్న పిల్లలు. కూర్చున్న పని చేసుకుందాం, ఇక ఆ పని చేద్దామని కూర్చున్న ఎవరో నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది నాకు. నీ భర్త నిన్ను అర్థం చేసుకోడు, ఎవరు నిన్ను ప్రేమించరు, ఎవరు నిన్ను అర్థం చేసుకోరు, నువ్వు ఎందుకు బతకాలని ఎవరో నాతో మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. నాకు కూడా నిజమే కదా అనిపించింది. మరి నిజంగా నీ భర్త ప్రేమించడు? లేదే, ప్రేమిస్తాడు, కానీ అప్పుడు ఎందుకు అట్లా అనిపించింది. తర్వాత నువ్వెందుకు బతకాలి? నువ్వెవరికి ఇష్టం లేదు, జస్ట్ ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకున్నావంటే మంచిగా చచ్చిపోతావు. ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకున్నావంటే మంచిగా చచ్చిపోతావు. అసలు ఈ గొడవే ఉండదు, ఈ భూమి మీద ఇబ్బందులే ఉండవు, ఏముండదు, హాయిగా ఉంటుంది అని ఎవరో నన్ను మాట్లాడినట్లు అనిపించింది. ఇంక అట్లా ముందుకెళ్ళినా. మరి ఎట్లా చావాలి అన్న? గ్యాస్ నూనె చూపించింది, అది పోసుకో. అది పోసుకొని అంటబెట్టుకున్న తర్వాత, కాలటం మొదలుపెట్టిన తర్వాత నాకు అర్థమైంది, అయ్యయ్యో నేను చచ్చిపోతున్నా కదా అని. అప్పటికి నేను ఎంత అరిసినా ఇంకెవరు రాలేదు, నా దగ్గర రావడానికి ఎవరికి ధైర్యం చాలేదు, వాళ్ళంతా మంటలు అంటుకున్నాయి, గిట్ల అయిపోయింది నా పరిస్థితి అని ఏడ్చారు. అంటే సరైన కారణం లేదు ఆత్మహత్యకి.
చిన్న చిన్న కారణాలను వంకగా చూపించి నువ్వు బతకడం వేస్ట్, నువ్వు చచ్చిపోతే పోయిద్ది, నిన్నెవరో ప్రేమించరు, నిన్నెవరో అర్థం చేసుకోరు, నీ గుండెలో వేదన ఎవరికీ తెలియదు, ఈ ప్రేమ లేని సమాజంలో, ఈ ప్రేమ లేని మనుషుల మధ్య నువ్వు ఎందుకు బతకాలి, నువ్వు చచ్చిపోతే అప్పుడు నీ బాధ వాళ్ళకి అర్థమైద్ది, నువ్వు చచ్చిపోతే అప్పుడు వాళ్ళకి సిగ్గు వచ్చింది. ఏం సిగ్గు రాదు. ఓ స్త్రీ, నువ్వు చచ్చిపోతే నీ భర్తకు బుద్ధి వచ్చింది అనుకుంటున్నావేమో, దరిద్రం పోయింది, ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఏం సిగ్గురాదు వాడికి, శుభ్రంగా ఇంకో పెళ్ళి. పిచ్చోడా, నేను చచ్చిపోతే నా భార్యకి తెలిసి వచ్చింది అనుకుంటున్నావేమో, ఏం లేదు నాయన, 4-5 ఏళ్ళు ఆగిద్ది, తర్వాత వాళ్ళ ఇంటోళ్ళు చూసి, అమ్మా ఒంటరిదానివి, చిన్నదానివి, ఏడుంటావమ్మా, తోడు కావాలమ్మా, నేను ఒకటి ఇచ్చి చేస్తారు. కలలు కనవాకరా పిచ్చోడా, కలలు కనవాక పిచ్చిదానా, నేను చస్తే వాళ్ళకి తెలిస్తే అది దురాత్మ మాట్లాడే మాటలై. అసలు ఈ మాటలు ఎందుకు వచ్చినంటే ఈ టైపు ఈ తాలూకా సరుకు ఎవరో ఉన్నారు ఇక్కడ. ఈ రకమైన బాధల్లో నలుగుతున్న వాళ్ళు, అలాంటి చావును కూర్చున్న ఆలోచనలు కలిగి ఉన్న వాళ్ళు ఎవరో ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో. వాళ్ళు పురుషుల్లో ఉన్నారో, స్త్రీలలో ఉన్నారో, ఈ దురాత్మల చేత పీడించబడుతున్నోళ్ళు, ఈ మంత్ర ప్రయోగ తంతుల చేత అల్లాడుతున్నోళ్ళు, మాంత్రికుల చుట్టూ తిరుగుతున్నోళ్ళు, బాధలు పడుతున్నోళ్ళు, డబ్బులు తీసుకుంటున్నోళ్ళు, మొత్తానికి బాపత ఎవరో ఉన్నారు. నాకు తెలియదు ఇక్కడ ఉన్నారో, ఆ లైవ్లో ఉన్నారో, ఎక్కడున్నారో. దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, జాగ్రత్తగా విను. మనోనేత్రాలు వెలిగించబడితే బాగుపడతావు, నీ దరిద్రం వదిలిది, జాగ్రత్తగా విను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనుషులను రకరకాల పాపాలకు ప్రేరేపించి జీవితాలను చెలగాటమాడి నాశనం చేసేటువంటివి దురాత్మలు. కంటికి కనబడవు, కానీ మన సైకాలజీని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. భూమి మీద మనుషులు ఎంత సంఖ్యలో ఉన్నారో అంతకు మించిన సంఖ్యలో ఆ దురాత్మలు ఉన్నాయని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. నువ్వు దేవుని మందిర ప్రతిష్ఠకు వచ్చి దయ్యాల సంగతి చెప్తావు ఏంటంటే కావాలనే చెప్తున్నా. దేవునికి స్తోత్రం. తెలుసుకోవాలిగా శత్రువుని గురించి కూడా. అలాగా మొత్తానికి వీడికి ఎట్లా పట్టిందో పట్టిని. ఒకటి ముందు డోర్ ఓపెన్ చేసింది వీళ్ళలో, 2000 వాడుకుంటునేవాడిని. రకరకాల కారణాల చేత వస్తాయని చెప్పాను కదా. కొంతమందికి తెలియదు. వాళ్ళ ఇంటికి మాంత్రికుల్ని పిలిపించి ఇంట్లో నిధి ఉంది, అది ఉంది, ఇది ఉందని కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపిస్తారు. విచిత్రం చెప్పన, నిధి దొరకడం సంగతి ఏమో కానీ చుట్టుపక్కల ఉన్న దయాలన్న ఆవాహనం అవుతాయి ఇంట్లోకి. తెలుసా మీకు ఆ సంగతి? చుట్టుపక్కల ఉన్నాయన్న ఆవాహనం అవుతాయి అక్కడికి. నేను చర్చి ప్రేయర్ మొదలు పెట్టాను శాంతినగర్లో. నేనుండే నివాసం వెనక ఒక ముస్లిం ఫ్యామిలీ ఉంది, ఒక ముస్లిం కుటుంబం ఉంది. పాపం చాలా మంచి కుటుంబము, చిన్న చిన్న పిల్లలు, భార్య, భర్త. అతని పని ఏంటో తెలుసా? పాత సామాన్లు కొని అమ్ముతూ ఉంటాడు. ఓ రోజు సాయంత్రం 9:30-10 అప్పుడు నైటు అక్కడ నుంచి కొంతమంది, ఆ అబ్బాయి మా ఇంటి వెనకే ఉంటాడు, మందిరం వెనకే ఉంటాడు, కొంతమంది పరిగెత్తుకుంటా నా దగ్గరికి వచ్చారు. అన్నయ్య అనుకుంటా, ముస్లిం సోదరులు. నేను ఉలిక్కిపడి లేచాను, ఏమైందని. ఇట్లా మౌలాలి పరిస్థితి బాగలేదు, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు, వాడి బ్లడ్ వస్తుంది వాడి నోట్లో నుంచి, వాడికి ఏదో అయిపోయిందని పాపం వచ్చారు, పాపం పరిగెత్తుకుంటా. నేను పరిగెత్తుకుంటా వెళ్ళా, ఇంటి మందిరం బ్యాక్ సైడేగా వెళ్ళా. వెళ్తే నీళ్ళ తొట్లు ఉంటాయి కదా, గాబులు తొట్లు ఉంటాయి కదండి, ఏమంటారు మీరు? గాబులేగా. ఒక పెద్ద గాబు, ఒక చిన్న గాబు ఉంది. 2 గాబుల మధ్యలో ఉన్నాడు మనోడు, బోర్లబడి ఉన్నాడు. ఆ 2 గాబుల మధ్య సందు ఉంటే ఆ సందులో ఇరుక్కొని ఉన్నాడు. పల్లి పాగుతున్నాడు, పాము పాగుతున్నాడు. అక్కడ బ్లడ్ వస్తుంది. అర్థమైంది, దురాత్మ ఆవరించింది అతన్ని. పోయి ప్రార్థన చేసి యేసు రక్తం రాసి ప్రార్థన చేసి లేచి వచ్చాడు. వచ్చిన తర్వాత కూర్చున్నాడు ఇక ప్రశాంతంగా. అది పోయింది. మనం ఎంటర్ అయ్యాంగా, అది పోయింది. దేవునికి స్తోత్రం. చాలామందికి విశ్వాసులు కూడా దెయ్యాలంటే భయం. కానీ దేవుని వాక్యం చెప్పింది ఏంటంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే టపీ చూసుకోండి, రెఫరెన్సులు చెప్తా. దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వారందరికీ దయ్యాల మీద అధికారం ఇచ్చాడు దేవుడు. మార్కు సువార్త 16:17 పెన్నుంటే దన్మని రాసుకో, లేకపోతే స్పీడ్గా తిప్పగలిగితే తిప్పి చూసుకో. బైబిల్లో నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. దయ్యాలు వెళ్ళగొడతారా మీకు పడతాయా? అది చెప్పాడు అక్కడ. దయ్యాలను వెళ్ళగొడతారు అంటే వాటి మీద మీకు అధికారం ఇవ్వబడిందని చెప్తున్నాడు. అదే మార్కు సువార్త 3:13 తొందరగా. అలాగే ఇంకొకళ్ళు మత్తయి సువార్త 10వ అధ్యాయం
తీసి పెట్టండి తొందరగా. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. ఒక్కొక్కడు అంటాడు అసలు దయ్యాలే లేవని, లేకపోతే మరి ఎవరిని వెళ్ళగొట్టేది? ఈ మాట అనేవాడు తాతయ్యనా వాళ్ళ నాయనమ్మనా? దయ్యాలే లేవని వాదిస్తాడు ఒక్కొక్కడు. మరి బైబిల్లో చెప్పాడు కదా, అది దేవుడిని ఎరిగిన వాళ్ళు ఎరగని వాళ్ళు కాదు. క్రైస్తవులోనే ఒక వర్గం ఉంది, దయ్యాలు లేవని వాదించే వర్గం. మరి ఎవరిని వెళ్ళగొట్టేది? ఉన్నాయి, వాటి పనులు ఉన్నాయి, వాటి కార్యాలు ఉన్నాయి. మానవ జాతిని పట్టి పీడించి కుటుంబాలనే నాశనం చేస్తున్నాయి. అవి మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళని త్రాగుబోతులుగా, దుర్మార్గులుగా, వ్యభిచారులుగా, కామాంధకారులుగా, లోభులుగా, భయంకరమైన వ్యక్తులుగా నాశనం వైపు తీసుకెళ్తున్నాయి. అవి చక్కగా ఎదుగుతున్న యవన బిడ్డలు ఎందుకు పాడైపోతున్నారు? వాటి ఎఫెక్ట్ లేకపోతే నీ బిడ్డలు, నీ కుటుంబం ఎందుకు విచ్ఛిన్నం అవుతుంది? ఉన్నాయి, వాటి పని ఉంది, వాటి వ్యవహారం ఉంది. అందుకే ప్రభు ఏం చేశాడో తెలుసా? తనను నమ్మిన వారందరికీ వాటి మీద అధికారం ఇచ్చాడు. ఫస్ట్ అది ఇచ్చాడు. నంబర్ 1 మార్కు 16:17, నంబర్ 2 మార్కు 3:13, నంబర్ 3 మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. అద్దుగద్దుగా అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. లూకాసు వార్త 10వ అధ్యాయము 18వ వచనం లేదా 17వ వచనం నుంచి చదువు. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రు బలం కొంతటి మీద అంతటి మీద ఆడేం రాసిందో చూసి చెప్పండి. శత్రు బలం అంతటి మీద నాకాయ కొంతటి మీదనేనా? అమ్మో ఏందో పెద్ద దెయ్యం పట్టింది అంటమ్మో, నేను రానమ్మో, నేను బానమ్మో. పిచ్చిమోహం దానా, నువ్వే భయపడితే మరి వాళ్ళకి విడిపించేది ఎవరు? వాళ్ళని బయటేసేది ఎవరు? దేవుడు నీకును నాకును మనకు అధికారం ఇచ్చాడు. మీరు వెళ్ళండి, సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని మనకు సువార్త చెప్పమని ఆజ్ఞాపించిన ఆ యేసే మనల్ని అడ్డగించే దురాత్మల మీద ఫస్ట్ మనకు అధికారం ఇచ్చాడు. యేసు ప్రభువే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం, ఏ అపవిత్రాత్మ నజరేయుడగు యేసు నామములో నిన్ను బంధించి పాతాళంలోనికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నానని నువ్వు గద్దించినట్లయితే ఇది పోయిద్ది. అయితే ఆ విశ్వాసం నువ్వు కలిగి ఉండి ఆ అధికారాన్ని ఉపయోగించి గద్దించాలి, అప్పుడు అది జరిగిద్ది. లేకపోతే కష్టం. ఫస్ట్ మనం విశ్వసించాలి, 2 గద్దించాలి. కానీ దేవుడిని ఎరిగిన నువ్వే భయపడితే ఎట్లా? కొంతమంది పిరిగోళ్ళకి చెప్తున్నా, నీకు అధికారం ఇచ్చాడు దేవుడు. నువ్వు అడుగుపెట్టిన ఇల్లు బయటపడతారు, నువ్వు అడుగుపెట్టిన ఇల్లు ఆశీర్వదించబడిద్ది, నీ అడుగుపెట్టిన ఇల్లు దురాత్మ పేడ నుంచి విడుదల పొందిద్ది. అందుకే వెళ్ళమని చెప్పాడు నా దేవుడు. ఏ ఇంటికైనా నువ్వు అడుగు పెడితే నజరేయుడగు యేసు నామములో ఇంటికి సమాధానం కలుగును గాక అని అడుగు పెట్టాలి. ఇంట్లో తెలుసా మీకు? దేవుని పరిశుద్ధులు, క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు, బాప్తిస్మం పొందినటువంటి పరిశుద్ధులకి నా తండ్రి ఇచ్చినటువంటి కృపాది, వాటి మీద మనకు అధికారం ఇవ్వబడింది. మనము ఆజ్ఞాపించినా కూడా అవి బంధించబడి వాటి కార్యాలు నిర్వీర్యమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ దురాత్మలు వచ్చి ఆయన ముందు సాగిలపడినాయి. వాళ్ళలో దాదాపు మరి ఎట్లా జ్వరబడ్డాయో 2000 జ్వరబడ్డంటే నమ్మగలరా? ఒక మానవ శరీరాన్ని 7-8 పట్టడం వేరు, 2000 దురాత్మలు వాడుకుంటున్నాయి వాడిని. ఆ పవర్ ఎంత ఉందంటే వాడికి, ఇక వినండి, బాగా వినండి. ఇంటోళ్ళు వాడిని సాధు చేయలేకపోయారు, ఊరోళ్ళు సాధు చేయలేకపోయారు. మాంత్రికుల దగ్గరికి తిరిగారు, మంత్రగాళ్ళ దగ్గరికి తిరిగారు, తాయెత్తులు వేశారు, తంత్రాలు వేశారు, మంత్రాలు వేశారు, మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్లారు, బిళ్ళలు మింగిచ్చారు, పడాల్సిన బాధలన్నీ పడ్డారు. వాడు అసలు ఏం లేదు, ఆ దురాత్మ రానంత వరకు ప్రశాంతంగా ఉంటున్నాడు, చెప్పిన మాట వింటున్నాడు, అటు కూర్చోమంటే అటు కూర్చుంటున్నాడు. అది వచ్చిందంటే ఇక ఎవడు ఆపలేకపోతున్నాడు వాడిని. లావు తాళ్ళుతో కట్టేశారు. ఆ దురాత్మ రానంతసేపు వాడు కట్టబడి అట్లనే కూర్చుంటాడు. అది వానిలోనికి వచ్చినప్పుడు మొత్తాన్ని తెంచుకొని అవతల పరిగెత్తుతాడు. ఎక్కడికి పరిగెత్తుతాడు? ఊళ్ళో ఉండడు, ఇంట్లో ఉండడు. వాడు నేరుగా శ్మశానంలోకి వెళ్తాడు. ఇది వాడి పని. ఇక వాళ్ళు తట్టుకోలేక ఇనప సంఖ్యలు తెచ్చి, గొలుసులు తెచ్చి
ఆడికి ఆ సంఖ్యలు కాళ్ళకి చేతులకి వేసి బిగించారు. మీకు తెలుసా, ఆ దురాత్మలు ఎప్పుడైతే వాళ్ళలోకి వస్తున్నాయో పెట తెంచి అవతల పడేస్తున్నాడు అట్ని. వాళ్ళకి మైండ్ పోతుంది, ఇదేందిరా రక్తమాంసాల శరీరానికి ఇంత పవర్ ఎక్కడొచ్చింది, వీడు గొలుసులు కూడా తెంచుతున్నాడు, వీడు మనిషా దెయ్యమా? ఒక దెయ్యం కాదురా బాబు, ఆ గుంపు కూర్చునే వాళ్ళు. అందుకు ఇనప సంఖ్యలు కూడా తుత్తునీలైపోతున్నాయి. అయితే ఎంత గుంపు ఉన్నప్పటికీ వినండి, అవి వచ్చి యేసు ప్రభు ముందు సాష్టాంగపడ్డాయి. ఎందుకంటే యేసు వాడున్న దగ్గరకు వచ్చాడు. నా ప్రభు ఒక మాట చెప్తాడు లూకాసు వార్త 19లో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడని లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చెప్తాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాడు. అది ఎక్కడెక్కడైతే నశించిపోతా సాతాను కుట్రలో దురాత్మల కుతంత్రాల్లో బలైపోతున్న కుటుంబాలు ఉన్నాయో, వ్యక్తులు ఉన్నారో, వారందరినీ నా తండ్రి దర్శిస్తూ ఉన్నాడు. అందులో నా ఇల్లు కూడా ఒకటి. దర్శించడమే కాదు, విడిపించాడు. ప్రియులారా, వాడి పరిస్థితి ఎలా ఉందంటే, నాకు తెలిసి వాడికి కుటుంబము, భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఉన్నారు. వాడికి ఇల్లుంది, కుటుంబం ఉంది. కానీ వాడికి వచ్చినటువంటి ఈ సమస్యను బట్టి కుటుంబం కూడా వాడిని వదిలేసింది. కుటుంబం వదిలేసింది వాడిని. ఎందుకంటే వాడిని తీసుకురావటం, ఏడుకో చోటకు తీసుకెళ్ళటం, డబ్బులు వదిలించుకోవటం, బాగుపడతాడులే అని తీసుకురావటం, రాగానే మళ్ళీ వాడు మొదటికి రావటం. వాడికి ఇంకేం కట్టేస్తే ఆగుతాడు? ఇనప సంఖ్యలు కూడా తెచ్చినోడు ఏం పెట్టి ఆపుతారు? ఇక వాడు మనకి లేడని వాడిని తీసేసుకున్నారు. ఒకప్పుడు బాగా బతికినోడే, ఒకప్పుడు బాగానే జీవించినోడు. మరి ఎందుకు అలాగ అయిపోయాడు? ఈరోజు కొంతమంది త్రాగుబోతు జీవితంలోకి వెళ్ళిన వాళ్ళని కూడా కుటుంబం అంతే తీసుకుంటుంది. ఒకప్పుడు బాగానే తెచ్చాడు, కానీ ఇప్పుడు ఆ త్రాగుడికి అలవాటు పడి తెచ్చాడుగా, బానిస అయిపోయాడు, ఇంక వాడు లేడు, మనకి వాడు తెచ్చినట్టే అని తీసేసుకుంటారు. కానీ ఆ త్రాగుడు బంధకాల్లో ఉన్నవాడికి కూడా వేదన కలిగిద్ది. నేను ఒకప్పుడు ఇంత బాగా బతికాను, ఇంత విలువగా ఉన్నాను, ఇంత గొప్పగా ఉన్నాను, నా కుటుంబంలో గొప్పగా ఉన్నాను, సమాజంలో గొప్పగా ఉన్నాను, తల ఎత్తుకొని తిరిగాను, ఈరోజు ఇలా అవమానకరమైన బతుకు నేను ఎందుకు బతకలను? ఆడుగోడు కూర్చొని నేర్చుకుంటాడు. కానీ సాయంత్రానికి ఆ దురాత్మలు వాడిని ఆవరించినప్పుడు తట్టుకోలేకపోయి మళ్ళీ ఆ మద్యాన్ని సేవించి మళ్ళా విలవిలలాడిపోతూ ఉంటాడు. దాని నుంచి బయటపడాలని వాళ్ళకు కూడా ఉంటుంది. చాలామంది చెప్తా ఉంటారు, సలహాలు చెప్తారు, రేయ్ తాగితే డబ్బులు నష్టపోతావు, ఒళ్ళు పచ్చడైద్ది, మురికి కాలువలో పడతావు, నీ భార్య లెక్క చేయదు, పిల్లలు లెక్క చేయరు, ఇల్లు వాళ్ళు లెక్క చేయరు, ఊళ్ళో వాళ్ళు లెక్క చేయరు, ఏదో బతుకైద్ది, అదో గతి బతుకైద్ది, అప్పుల పాలు అవుతావు. ఇవన్నీ వాడికి కూడా తెలుసు. దానికోసం స్పెషల్ లెక్చర్లు ఏం అవసరం, ఇవన్నీ వాడికి కూడా తెలుసు. వాడికి కావాల్సింది ఏంటంటే, అరే బాబు ఏం జరిగిద్ది, తాగితే లివర్ పాడైద్ది, కిడ్నీలు పాడవుతాయి, సస్తానని తెలుసు, భార్య లెక్క చేయదని తెలుసు, పిల్లలు లెక్క చేయరని తెలుసు, మొత్తం ఇల్లు చెడిపోయిద్దని తెలుసు, అన్నీ జరుగుతాయని తెలుసు. నాకు కావాల్సింది ఏంటంటే, నేను దీనికి బందీనైపోయాను, విడుదల పొందే మార్గం ఏదో చెప్పండి రా, నాకు అది చెప్పండి రా, ఎట్లా బయటపడతానో చెప్పండి రా, నన్ను విడిపించే దారేదో చెప్పండి రా అని ఆక్రోశిస్తూ ఉంటాడు, ఆక్రందిస్తూ ఉంటాడు. ఈరోజు అలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నట్టయితే వారికి కూడా ఈ శుభవార్త. త్రాగుతున్న నిన్ను అందరూ నిందిస్తూ, తిడుతూ, గందరగోళంగా మాట్లాడుతున్నారేమైతే నీకు నేను చెప్తున్న శుభవార్త ఏంటంటే, ఇదిగో నిన్ను విడిపించడానికి నా ప్రభువు ఉన్నాడు. విడుదల కోరావు కదా, విలువలాడుతున్నావు కదా, ఏ పాపంలో బందీవయ్యావో, ఏ బంధకాల్లో కూర్చుండిపోయావో, ఏ సంఖ్యల చేత కట్టబడి దురాత్మల చేత కొట్టబడి చితికి ఛిద్రమైపోయావో, కన్నీళ్ళ అన్నపానాలుగా బ్రతుకుతూ శాపాన్ని అనుభవిస్తున్నావో, నీ దుఃఖాన్ని, నీ వేదనని, నీ గుండెల్లో ఉన్న ఆరాటాన్ని, మారాలి, నిలబడాలి అన్న నీ తపనని నా దేవుడు చూస్తున్నాడు. అందుకే ఈరోజు ఈ కూటమి ఏర్పాటు చేసి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. నా తమ్ముడా, నా సోదరుడా, నా సోదరి, హల్లెలూయా, హల్లెలూయా. వాడి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? వాడికి మనసు ఉంది కదండి, భార్య బిడ్డలు ఉన్నారు కదా, గుర్తొస్తారు కదండి. ఆ దురాత్మలు వాడిని పట్టినప్పుడేమో వాడిని వాడే కోసుకుంటున్నాడు, కేకలేస్తున్నాడు, అరుస్తున్నాడు, ఏడ్చుకుంటున్నాడు, గందరగోళం చేస్తున్నాడు. కాసేపటి తర్వాత అవి వదిలిపోయినాయి అనుకో, అప్పుడు సాఫ్ట్ అయిపోయి కూర్చొని వాడి శరీరం చూసుకొని ఒళ్ళంతా గాయాలైపోయి ఆ బాధ తట్టుకోలేక, సిగ్గు కదండి పాపం, బట్టలు లేకపోతే ఎవరికైనా, మగోడికైనా ఆడ మనిషికైనా, ఆవిడ నగ్నత్వాన్ని చూసుకొని వాడు, ఏంటి నేను ఇలా ఉన్నానేంది, నా వాళ్ళు ఎక్కడ ఉన్నారు, నేనేంటి ఎండలో ఉన్నానేంది, శ్మశానంలో ఉన్నానేంది, ఇక్కడ ఉన్నానేంది నేను, అయ్యో నా పరిస్థితి ఎందుకు ఇలాగ అయిపోయింది,
నా భార్య ఎట్లుందో, నా పిల్లలు ఎట్లున్నారో అని లేచి ఇంటి వైపు నడుస్తాడా 4 అడుగులు, మళ్ళా వచ్చి పట్టేస్తాయి. రే ఇటు పోతున్నాడు, మన ఇల్లు పోతుందిరా అని మళ్ళీ వచ్చి పట్టేస్తే మళ్ళా పాపం కేకలు వేసుకుంటా, మళ్ళీ ఒండి చీల్చుకుంటా, అరుచుకుంటా, గోలగోలు చేసుకుంటా, మళ్ళీ వచ్చి అక్కడే తిరుగుతా. వాడి రోదన అరణ్య రోదన. ఆ రోదన తల్లికి పట్టలేదు, ఆ రోదన తండ్రికి పట్టలేదు. ఎందుకు పట్టలేదంటే వాళ్ళు విసిగిపోయారు. చచ్చిపోతే పోయాడు రేక, ఎందుకు వాడు వేస్ట్, వాడు ఇంకా బతకడు, వాడు అయిపోయినట్టే అని వదిలేసుకున్నారు. వాడి రోదన భార్యకు పట్టదు, వాడి రోదన బిడ్డలకు పట్టదు, వాడి రోదన తోడబుట్టిన వాళ్ళకు పట్టదు. ఎందుకంటే అందరూ వదిలేశారు, విసిగి వదిలేశారు. ఉన్నంత వరకు అట్ట తిరుగుతాడు, చచ్చిన తర్వాత చచ్చాడని కబురు వస్తే తీసుకెళ్ళి మట్టి చేద్దాంలే అని వాళ్ళు వదిలేశారు. వాడికి ఆ దురాత్మలు పట్టినప్పుడు వెలువెల్లాడుతున్నాడు. అవి వదిలిపోయినప్పుడు ఏం కూర్చొని ఏడ్చుకుంటున్నాడు, దేవుడా నా తల్లి నన్ను గుర్తు చేసుకునే పరిస్థితిలో లేదు, నా తండ్రి నన్ను గుర్తు చేసుకునే పరిస్థితిలో లేదు, నాకు ఎందుకు ఇలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు, నేను ఎందుకు ఇలా అయిపోతున్నానో నాకు అర్థం కావట్లేదు, నాకేం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, ఎందుకు నా పరిస్థితి ఇలా మారిందో, నా ఇల్లు ఎందుకు ఇలా శాపగ్రస్తమైందో, నా కుటుంబం ఎందుకు ఇలా పతనమైందో, నా బిడ్డలకి, నా భార్యకి, నా తల్లిదండ్రులకి, నా తోడబుట్టి వారికి కాకుండా నేను ఇలా ఎందుకు అయిపోయానో దేవుడా నాకు అర్థం కావట్లేదు. ఇక నువ్వు తప్ప నన్ను దర్శించేవాళ్ళు, ఆదుకునేవాళ్ళు, ఆదరించేవాళ్ళు ఎవరున్నారు? నీకు తెలుసా? వానికి యేసు తెలియదు. వాడెవరిని వేడుకొని ఉంటాడో తెలుసా? వాడెవరికి మొక్కుతున్నాడో, ఎవరిని ఆరాధిస్తున్నాడో వాళ్ళందరినీ తలుచుకొని ఉంటాడు, వాళ్ళందరికీ మొర్రపెట్టుకొని మొత్తుకొని ఉంటాడు. కానీ ఎవరు రాలేదు. ఎవరు వచ్చారో తెలుసా? వానిని ఎవరు సృష్టించారో ఆయన గదిలాడు వాని కోసం. ఆయన గదిలాడండి. వాని ఆర్తధ్వని ఆయనకి వినపడింది. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. ఏడ్చుకుంటున్నాడు. మరి ఎవరికి తెలుస్తుందండి ఆయన ఏడుపు? తల్లిదండ్రులకు లేదు, ఎవరి కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ ఎవడు పట్టించుకున్నాడు. అది ఎవరు వినాలో ఆయన విన్నాడు. ఆర్తులను, అన్నార్తులను, దీనులను ఒక కంట కనిపెట్టే ఆ సృష్టికర్త నా ప్రభు అయిన యేసుక్రీస్తు. దోణి తీసుకొని పదండి అన్నాడు. ఎక్కడికి బోధకుడా? ఎక్కడిని చెప్తాను పదండి. సమీపానికి వస్తుంటే ఓహో గెరాసీనీల దేశమా, గదరేనీల దేశమా, ఓహో. వెళ్ళగానే ఆ సముద్ర పొడ్డున దోణి దిగాడు, 4 అడుగులు నడిచాడు, ఆ సమాధుల్లోంచి వాడు ఎదురొచ్చాడు. వచ్చేసాడు, యేసుప్రభు దగ్గరికి వచ్చేసాడు. ఎందుకంటే దయాలకు తెలుసు కదా, అబ్బో అసలోడు వస్తున్నాడుగా, అయిపోయింది, మనం ఇప్పుడు ఈ సీటు ఖాళీ చేయాలి, ఇల్లు ఖాళీ చేయాలి, ఎవ్వరు రాకూడదు అనుకున్నాం, అతనే వస్తున్నాడు. దయాలకు తెలుసు. వచ్చేసినాయి, మన బాడీలోకి వచ్చేసినాయి. వచ్చి ఆయన వాటితో మాట్లాడక మునుపే అయ్యే వచ్చి మాట్లాడుతున్నాయి. ఏమని మాట్లాడుతున్నాయో చూడండి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, కుమారుడా, చదువు. నాతో నీకేమి నన్ను బాధపరచుకుమని. చూడండి, అవే ముందు ఒట్టు పెడుతున్నాయి. దేవుని పేరట నీకు ఒట్టు పెడుతున్నావు, నువ్వు మమ్మల్ని ఏం చేయడానికి వీల్లేదంటున్నాయి అవి. లూకా సువార్తలు ఇంకొంచెం మ్యాటర్ ఉంటుంది, మత్తయి సువార్తలు ఇంకొంచెం మ్యాటర్ ఉంటుంది. మరో చోట అంటాయి, కాలము రాకమును పెమ్మమును బాధించుటకు వచ్చావా, నశింపజేయటానికి వచ్చావా? గడగడలాడిపోతున్నాయి. ఎందుకంటే ఆయన అధికారము కలిగిన వాడు, సర్వాధికారి. హల్లెలూయా. సర్వాధికారి వచ్చేసాడు అక్కడికి. ఇక వాటికి స్థానము లేదు. వచ్చి గడగడలాడిపోతున్నాయి, అవేం మాట్లాడుతున్నాయి. లూకా సువార్తలో రాయబడి ఉంది, ఆయన నీ పేరేమి అని అడుగుతాడు. అప్పుడు వానిలో చాలా దయ్యములు జొచ్చి ఉండెను గనుక వాడు చెప్తాడు, నా పేరు సేన, ఎందుకనగా అనేక దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక అని రాసుంది.
ఏముంది అక్కడ? నా పేరు ఏమని చెప్పాడు వాడు? సేన. రోమా సైన్యంలో సేన వ్యూహాలు అంటారు. సేన అంటే గుంపు, సేన అంటే 2000, సేన అంటే 4000, సేన అంటే 6000 వ్యూహపరిచినటువంటి సైనికుల గుంపుని సేన అంటారు. ఆ సేనలో 2000కు తక్కువ ఉండదు. కనీసం 2000, 4000, 6000 ఇలా ఉంటాయి. యేసు ప్రభుని బంధించడానికి వచ్చినప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహముల సైన్యము నా కోసం దూతలను పంపడని నీవు అనుకుంటున్నావా పేతురు? పెట్టో నీ కత్తిని వరలో పెట్టి అంటాడు, గుర్తుందా? అక్కడ సేనా వ్యూహముల ప్రస్తావన తీసుకొస్తాడు. సేన అంటే ఇంచుమించు 2000 కంటే ఎక్కువ మంది గుంపు. వాడు ఏమని చెప్పాడు? నీ పేరేంటంటే సేన అన్నాడు. సేన అన్నాడు. కొన్ని కుటుంబాల్లో ఏం జరిగిందో తెలుసా? కొన్ని గృహాలలో దురాత్మల దాడి ఎక్కువైనప్పుడు ఎలుకల దాడి ఎట్టుంటుందో దెయ్యాల దాడి కూడా అంతే ఉంటుంది. పెట్టిన వస్తువులు పెట్టిన దగ్గర ఉండవు. మైండ్ పోయిద్ది. ఎవడు కన్నా చెప్పినా వినరో నమ్మరో. నిజమండి, నేను చెప్పేది ఒట్టిది కాదు. మైండ్ పోయిద్ది. ఇక్కడ వస్తువు పెట్టామనుకో, మరుసటి రోజు ఆడ ఉండదు. అది ఇంకో చోట ఉంటుంది. పెట్టిన మనిషికి డౌట్, నేను ఏడు పెట్టి ఆడట్టుంది. అసలు ఈ స్థలాలు మారతంటేనే సగం మెంటలెక్కి ఇంట్లో వాళ్ళకి. దేవునికి స్తోత్రం. కొన్ని గృహాలలో ఈ దురాత్మల ఎఫెక్ట్ ఎక్కువైనప్పుడు కొన్ని గృహాల్లో దుర్గంధం వస్తుంది. అదొక మంత్ర ప్రయోగం. దుర్గంధం, భయంకరమైన దుర్వాసన వస్తూ ఉంటుంది. ఒక టైంలో వస్తూ ఉంటుంది అది. ఇప్పుడు ఇవన్నీ చెప్తే మైండ్కి ఎక్కించుకొని ఇంటికి పోయి వాసనలు చూడవాకండి. ఇక కొంతమంది మొదలు పెడతారు, ఇక మా ఇంట్లో ఏమన్నా వస్తుంది అట్టంట స్మెల్ అని. నేను ఆల్రెడీ అనుభవించే వాళ్ళ సంగతి చెబుతున్నా. ఇక కొంతమంది సామాన్లు పెట్టి చూసుకుంటూ ఉంటారు, ఉందా ఎటన్నా పోయిందా. దేవునికి స్తోత్రం. నీ ఇంట్లో ఉండాలి, భయపడవాకు. నీ ఇంట్లో దేవుడు, ఆయన సన్నిధి ఉంటుంది, దేవదూతలు ఉంటాయి. ఎందుకంటే నువ్వు రక్షించబడ్డ వ్యక్తివి కదా, కడగబడ్డ వ్యక్తివి కదా. నువ్వు పాపాలు గడిగేసుకొని బాప్తీసం పొంది పరిశుద్ధపరచబడ్డావు కదా. నీ ఇంట్లో ఛాన్స్ లేదులే. నువ్వే వాసనలు దేవులు ఆడుకోవాల్సిన అవసరం లేదు. నువ్వే సామాన్లు దేవులు ఆడుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దేవుణ్ణి ఎరగని స్థితిలో ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. ఈ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అదొక మంత్ర విద్య, అదొక దురాత్మ విద్య. కొన్ని కుటుంబాల్లో మీరు గమనించాలి, ఎప్పుడు దుస్వప్నాలు, పీడకలు భయంకరంగా వస్తూ ఉంటాయి. కళ్ళు మూస్తే చాలు తరమబడుతున్నట్టు దురాత్మల కళలు. అర్థమైందా? ఎన్ని దాడి, రకరకాల సిమ్టమ్స్ కనపడుతూ ఉంటాయి గృహాలలో అవి పనిచేసేటప్పుడు. ఇవన్నీ నేను చెప్పే విషయాలు ఒకవేళ మీ గృహాలలో మీకు ఆల్రెడీ అనుభవించి ఉంటే పరిష్కారం కూడా చేత టెన్షన్ పడవాకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళలో సరుకు ఎక్కువైంది, అందుకే సంఖ్యలు కూడా దించేశాడు వీడు. అవన్నీ కలిసి వచ్చి అంటున్నాయి ప్రభు దగ్గర, అయ్యా మమ్మల్ని ఖాళీ చేపించడానికి వచ్చావు, మాకు తెలుసు. నీవు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడల పాతాళమునకు వెళ్ళమని మాకు ఆజ్ఞాపించవద్దు. అంటే ఆయన ఆజ్ఞాపిస్తే ఎక్కడికి పోతాయి అవి? పాతాళానికి పోతే ఇక రావడానికి లేదు. కానీ వాటిని పాతాళానికి పంపునట్లు ఆజ్ఞాపించే శక్తి ఆయనకుంది. అంతేకాదు ఆయనతో పాటు ఆయన రక్తంలో కడగబడిన అధికారం పొందిన నీకు నాకు కూడా పవర్ ఇచ్చాడు దేవుడు. అందుకే నీకు కూడా భయపడతాయి అవి. నీకు తెలియదు ఆ సంగతి. నీకేం దడ ఆయాసం, దెయ్యం అనగానే షేక్ వచ్చింది, ఇంక వెంటనే షేక్ మస్తానం అవుతావు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామందికి వాళ్ళకున్న అధికారం తెలియదండి. అక్కడ దెయ్యం బట్టి అంటే నేను పోతాను, ఏంది ఆ మనిషి ఊగుతుందో అనుకుంటే జంప్ అవుతారు ఇటు. నువ్వు ఆ మనిషి ఊగితే 2 సార్లు ఊగి సునామలను ఆజ్ఞాపించాలి, అది వెళ్ళిపోయింది. నువ్వు సరిగ్గా విశ్వాసం కలిగి అధికారం ప్రయోగిస్తే జంపు, దురాత్మ ఉండదు. దేవునికి మహిమ. ఉన్నారు ఇక్కడ షేక్ మస్తానమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, భయపడతా ఉంటారు. అక్కడ దయ్యాలు వేడుకుంటున్నాయి ప్రభుని, ప్రభు నువ్వు మమ్మల్ని వెళ్ళగొట్టింది వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళాం? అదిగో పాతాళమునకు వెళ్ళమని మాకు ఆజ్ఞాపించొద్దు. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఆ పందుల మందలోకి పోవునట్లు మమ్మల్ని ఆజ్ఞాపించమంటాయి. రోడ్డు మీద బైక్ వేసుకొని పోతుంటారు కొంతమంది. సడన్గా పోయే గేదె అడ్డం వచ్చిద్ది. ఇతను పడి మొహం పగిలిద్ది, ఆ కాలు వచ్చి ఇరిగిద్ది. ఇతను అనుకుంటాడు, పనికిమాలిన బర్రె పోతున్నట్టు పోయి అడ్డం వచ్చిందిరా. బర్రె కాదు బెదర్, బర్రె లోపల ఇంకొకటి పని చేసింది. జోక్ కాదు నేను చెప్పేది. అట్లా చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గేదెను ఢీ కొట్టి, కుక్కలను ఢీ కొట్టి, పందులను ఢీ కొట్టి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఏందన్నయ్య మొత్తం ఎంత దెయ్యాల మ్యాటర్ చెబుతున్నట్టున్నావు ఈ రోజు మాకు అని భయపడద్దు. ఉన్నారా లేరా? కానీ చాలామంది అనుకుంటారు. ఇప్పుడు అక్కడ కూడా మురుగుతున్నాయి వాటి గోళ్ళు, అదే మా గురించే చెబుతున్నారు నువ్వు అని దాని నుంచి కొట్టుకుంటున్నాయి అక్కడ. పందులలోనికి దురాత్మలను వెళ్ళినట్లు ఆజ్ఞాపించమని అవి కోరినాయంటే జంతువులలోకి అవి ప్రవేశించే ఛాన్స్ ఉంది అని గుర్తుపెట్టుకోండి. అందుకే బైక్ ఎక్కినా, కారు ఎక్కినా, రోడ్డు మీద బయలుదేరేటప్పుడు ఆటో అయినా సరే, హలో ఆటో, కుర్రాళ్ళు అనుకుంటా పోతుంటారు. ఇట్ట 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 అని 4 కాళ్ళు 3 కాళ్ళు లేచి ఇట్ట పడతాడు. దేవుడిని ఎరిగిన వాళ్ళకి చెప్తున్నా, ఎరగనోడు ఇట్టనే పోతా కాదు. ప్రభా ఇదిగో రోడ్డు మీద వెళ్తా ఉన్నాను, నన్ను నమ్మి చాలామంది ఎక్కుతారు, నాకు కానీ ఎక్కే బిడ్డలకు కానీ ఎక్కడ ఎవరికి నా వల్ల కానీ నాతో ఉన్నవారికి కానీ ఎదుటోళ్ళకి కానీ ఎవరికి ఏ హాని కలగని యొద్దు తండ్రి. ఏ దురాత్మ దాడి నా మీద జరగకుండా నీ కృపా కాపుదల కోరుకుంటున్నా. నీ రక్తమును ప్రోక్షించుకుంటూ నా మార్గాలన్నిటా నీ హస్తం తోడుగా ఉంచి నన్ను ఖాయమని యేసునామంలో ప్రార్థిస్తున్నానని ఒక మాట అనుకొని నువ్వు బండి స్టార్ట్ చేయి. హలో డ్రైవర్లో కొంతమంది బైక్ ఎక్కి రై అని పోతూ ఉంటాడు, హెల్మెట్ కూడా పెట్టుకోడు. 2 మాటలు ప్రార్థన చేసుకొని హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్తగా కదలాలి. ఇది పద్ధతి, మర్యాద దేవుని బిడ్డలకి. లేకపోతే దెబ్బ కొడతాయి, దెబ్బ తింటారు. ఇప్పుడు కూటమి అయిన తర్వాత కూడా అలాగనే పోవాలి మర్యాదగా, అర్థమైందా? లేకపోతే చాలామంది ఏముందిలే అనుకుంటారు. జంతువులలోనికి ఎంటర్ అయ్యి దెబ్బతీసిన జీవితాలు చాలా ఉన్నాయి. జరుగుతుంది అట్లా. ఎందుకంటే పందుల్లోకి వెళ్ళినాయి, అడిగి మరీ వెళ్ళినాయి. నువ్వు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడలా పాతాళమునకు బొమ్మని మాకు ఆజ్ఞాపించవద్దు, ఆ పందులలోకి పోతామన్నాయి. తెలుసు ఏం చేయబోతున్నాయో తెలుసు, ఆయనకు తెలీదా? పందుల్లోకి ఎందుకు అడిగినాయో తెలుసా? ఇప్పుడు ఈయన ఊరు ఎంట్రన్స్కి వచ్చాడు, ఇంకా ఊళ్ళోకి రాలా. నెక్స్ట్ ఊళ్ళోకి వస్తాడు. ఈయన ఊళ్ళోకి రానియకుండా చేయాలంటే ఫస్ట్ మనం పాతాళంలోకి పోకుండా జాగ్రత్త పడాలి. అది అడుక్కుందాం. పందుల్లో పంపిమని అడుగుదాం. పో అంటాడు, పందులను తీసుకెళ్ళి కాజేద్దాం. ఆ ఊరోళ్ళు పందుల మీద బతికే వాళ్ళు. ఆ ఊరోళ్ళు ఆ 2000 మంద ఉందంట ఆడ మేసే మంద, పందుల మంద. ఆ తీరాన ఆ మందను మేపుతా ఉన్నారంట పందులు కాసేవాళ్ళు. ఓ అని ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో ఈ మొత్తం అందులో వాటిలోకి వెళ్ళిపోయినాయి, ఆ పందుల్లో చొరబడ్డాయి. అప్పటిదాకా ప్రశాంతంగా మేసే ఆ పందులు ఒక్కసారిగా ఉలిక్కిపడి పోయి సముద్రంలోనికి వడిగా దూకి చచ్చినాయంట. పందులు మేపేవాళ్ళు బిత్తరపోయి ఇప్పుడు దాకా బాగానే మేస్తున్నాయి కదా, ఏమైంది వీటికి? అవి అంతే తిరుగుతాయి. పోయే కదా షడన్ గడ్డం తిరిగిద్ది. పోయే కుక్క అడ్డుపోవాల్సింది ఇటు వచ్చి నీ బండి కింద పడిద్ది. చాలా జరుగుతాయని కుట్ర, ప్రాణం తీయడానికి కుట్ర, నేను దెబ్బ కొట్టడానికి కుట్ర. దేవుని బిడ్డలకు కూడా చెప్తున్నా, వీడు వాడబడతాడ్రా, వీడు మారతాడ్రా, వీడు ప్రయోజకుడు అవుతాడ్రా, వీడు దేవుడి చేతిలో ఆయుధం అవుతాడ్రా, ఈమె దేవుని చేతిలో ఆయుధం అయిద్దంటే వాడు ముందు నుంచే స్కెచ్లు గీస్తూ ఉంటాడు, ఎట్లాగా చేద్దామా వీడిని. మన దగ్గర లోపాలు ఏమైనా ఉంటే ఆ లోపాలు చూపించి మనల్ని దెబ్బ కొడతాడు వాడు. అందుకే వివేచన కలిగి జాగ్రత్తగా మసులుకోవాలి. అందరికీ చెప్తున్నా, బాగా వింటున్నారు కదా? స్తోత్రాలు చెప్పండి, గట్టిగా చెప్పండి. అప్పటిదాకా ఉన్నాయి ప్రశాంతంగా ఉన్నాయి, అలాగూ సముద్రంలో దూకి చచ్చినాయి, తేలినాయి. ఇక వాళ్ళు పరిగెత్తుకుంటూ ఊళ్ళోకి పోయారు. మరి వీడి పరిస్థితి ఎలా ఉందంటే, అప్పటిదాకా తను తాను గాయపరుచుకునేవాడు, కేకలేసేవాడు, అరిసేవాడు, గందరగోళంగా ఉండేవాడు, ఒక్క దెబ్బకి సాధువైపోయాడు. సాధువైపోయి ప్రశాంతంగా అయిపోయి అలా కూర్చుండిపోయా, నేను నగ్నంగా ఉన్నాను, నాకేదైనా వస్త్రం ఏంటి అని అడిగే పరిస్థితికి వచ్చాడు. వాడి సిగ్గు వాడికి తెలిసింది. ఒకప్పుడు ఆ దురాత్మలు వాడిని పీడిస్తున్నప్పుడు వాని ఒంటి మీద వస్త్రం లేదన్న సిగ్గు వాడికి తెలియలేదు. వాడి దేహాన్ని వాడు పాడు చేసుకుంటున్నాడన్న సంగతి వాడికి తెలియలేదు. వాడి ఆరోగ్యాన్ని వాడు పాడు చేసుకుంటున్నాడన్న సంగతి వాడికి తెలియలేదు. వాడి కుటుంబం శపించబడిన స్థితిలో ఉందని వాడికి తెలియదు. ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, వాడి శరీరంలో ఉండే ఆ దురాత్మలు వెళ్ళిపోయాయో, వాడు స్వాంతన పొందాడో, ప్రశాంత చిత్తుడై తను తాను భద్రం చేసుకోవటం మొదలుపెట్టాడు. త్రాగుబోతులుగా ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు దాదాపు ఇలానే ఉంటాయి. తమ సొంత శరీరాన్ని నాశనం చేసుకుంటారు, గొడవలో తిరుగుతూ ఉంటారు, ఎక్కడ పడతారో ఎక్కడ లెగుస్తారో తెలియదు. కుటుంబాలు శాపగ్రస్తంగా అయిపోయిన పరిస్థితి.
ఎప్పుడైతే నా తండ్రి నీ జీవితంలోకి వస్తాడో విప్లవాత్మకమైన మార్పు నీలో నువ్వే చూస్తావు, నీ సమాజం, నీ కుటుంబం కూడా చూసిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, పందుల్ని నీళ్లలోకి నెట్టి దయ్యాలు ఎటుపోయి ఉంటాయి? వీడినైతే వదిలిపెట్టినాయి, దయ్యాలు పట్టినోడైతే వదిలిపెట్టినాయి. పందుల్లోకి పంపించాడు, పందుల్లోకి పోయినాయి, పందుల్ని చంపేసినాయి, మరి అవి ఎటుపోయి ఉంటాయి? నేను చెప్పనా, నేరుగా ఊళ్ళో పోయి ఉంటాయి. ఎడికి పోయి ఉంటాయి? ఊళ్ళో. రారిక ఊళ్ళో మొత్తం వచ్చి జరిగిన విషయం తెలుసుకొని, ఏది పందులు తెచ్చిన సంగతి, మనిషి బతికిన సంగతి తెలుసుకొని, వాడు ప్రశాంత చిత్తుడై బట్టలు కట్టుకొని ప్రభు పాదాల దగ్గర కూర్చొని నిమ్మళంగా నెమ్మది పొంది, మరి అన్ని సంవత్సరాలు ఎవరు బాగు చేయాల, ఏ తంత్రాలు మంత్రాలు ఏ పని చేయాల. ఇప్పుడు పూర్తిగా అన్ని విడుదల పొంది నంబర్ 1 అయిపోయి, అంతవరకు వాడు ఉండని స్థితిలో ఇప్పుడు వాడు కనపడుతుంటే ఆశ్చర్యం కలిగింది, ఈడేంది ఎంత బాగున్నాడు. సరే, ఆడు బాగుంటే మనకేం, ఆడు ఎట్టుంటే మనకే, ఆ లెక్కలో లేనోడు. మన పందుల సంగతి ఏంది? ఊరు ఎంట్రన్స్లోనే 2000 పందులు గాజేశాడు. ఊళ్ళోకి వస్తే ఉన్నాయని చేస్తాయి. ఎందుకు వచ్చిన కూడా అబ్బాయి, మనందరం ఒక మాట అనుకుందాం, ఇప్పుడు మన ఊర్లో చర్చి వద్దు అన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమొద్దు మన ఊర్లో? మన ఊర్లో చర్చి వద్దు అన్నట్టు వాళ్ళందరూ కలిసి, ఇప్పుడు యేసుప్రభు వచ్చాడంటే ఊర్లో ఏమొచ్చింది? దేవునికి స్తోత్రం. అది కాబట్టి వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని, బోధకుడా నీకు వందనాలు. అందరూ ఊరు మొత్తం చెబుతున్నారు. ఏమనో తెలుసా, అంత కార్యం చేసి అంత భయంకరమైన పరిస్థితిలో నేను బాగు చేసిన ఆయన్ని అయ్యా, నువ్వు ఊరి ఎంట్రన్స్లోనే ఇంత కార్యం చేసావు, మా ఊళ్ళోకి వస్తే మా ఊరి దరిద్రం పోయిద్ది, శాపం పోయిద్ది, మా ఊరు ఆశీర్వదించబడిద్ది, రక్షణ వచ్చిద్ది. పగబోతోళ్ళు మారుతారు, దొంగతనం వాళ్ళు మారుతారు, వ్యభిచారపు వాళ్ళు మారుతారు, మోసాల వాళ్ళు మారుతారు, పనికిమాలిన వాళ్ళు మారుతారు, సోమరిపోతులు మారుతారు, ఆశీర్వదించబడతారు. రాయ్యా అనొద్దు, బాగు చేసేవాడిని స్వాగతించాలా, అడ్డగించాలా? ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? బోధకుడా, నీవు మా ఊరిలోనికి రావద్దు, ఏమీ అనుకోవద్దు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇవన్నీ ఎటుపోయి ఉంటాయి మీరు చెప్పండి? వాళ్ళలో ఉన్నాయి ఇప్పుడు పందుల్లోనే ఎటుపోయి ఉంటాయి మీరు ఊహించండి. ఆడికి పోవాలి, ఆడికి పోయినాయి. దేవునికి స్తోత్రం. తీసుకొచ్చిన ఊరు మొత్తాన్ని పండి డేంజర్ క్యాండిడేట్ వస్తున్నాడు, ఊళ్ళోకి అయిపోతారు, ఆయన వచ్చాడంటే అయిపోతారు, మీరు ఖాళీ మేము ఖాళీ. ఇన్నాళ్ళు కలిసిమెలిసి బతుకుతున్నాం మనం ఇన్నాళ్ళు కలిసిమెలిసి దెయ్యాలు కలిసి అప్పుడప్పుడు కథ పీడిస్తూ ఉంటే మీరు కూడా మగిలి చూస్తూ ఉంటే కలిసిమెలిసి అన్యోన్యంగా బతికిన వాళ్ళం. పోయి వాళ్ళని వేడుకుంటే వాళ్ళు అందరూ వచ్చి యేసుప్రభుని అడ్డగించారు. ఇప్పుడు ఆయన సృష్టించినటువంటి దెయ్యాలకి అనేది తెలివితేటలుంటే అట్టాంటిని కోట్లను చేసి ఆడ పెట్టినోడికి ఎన్ని ఉండాలి? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఏం చేశాడో తెలుసా? రావద్దా అన్నాడు. వద్దు బోధకుడా, వామ్మో ఎంట్రన్స్లోని 2 ఏళ్ళు తెచ్చి ఊళ్ళోకి వస్తే మొత్తం చేస్తాం, మేము చేస్తామో మనుషులు చేస్తారో దెయ్యాలు ఈ పందులు చేస్తాం, ఏం చేస్తాయో తెలియదు. వద్దు బోధకుడా, నువ్వు రావద్దు, ఏమనుకోవద్దు, మా ఊరికి వద్దు. మొత్తం కట్టారు. ఆయన ఏం ఫీల్ అవ్వాల. ఓకే అలాగే రిటర్న్ అయ్యాడు. ఆ దెయ్యాలు బయటనోడు బాగుపడ్డాడే, కడుపులో మండిపోయింది. వాడికి కడుపులో మండిపోయింది. ప్రభువా, నేను ఆ ఊళ్ళోకి వెళ్ళను, నా ఇంటికి వెళ్ళను. ఎందుకంటే ఆ వచ్చిన ఊరోళ్ళల్లో ఆడి ఫ్యామిలీ కూడా ఉంటుందిగా. మీరు చెప్పాలి. ఇప్పుడు ఊరోళ్ళందరూ వాడు బాగుపడితే వాళ్ళకేం లాభం లేదు కాబట్టి వాళ్ళేమి ఇది కాదు. వాళ్ళ అబ్బాయి బాగుపడితే వాళ్ళ తల్లిదండ్రి కానీ భార్య బిడ్డలు కానీ తోడబుట్టిన వాళ్ళు కానీ ఏమనాలా? ఆగండ్రా, మా వాడు ఆంచన అల్లాడిపోయేవాడిని బాగు చేస్తే ఆయన ఊళ్ళోకి రావద్దంటారేంది? మీ ఇళ్ళకి రావద్దంటే మాట్లాడండి, మీ ఇంటికి రాడు, మా ఇంటికి తీసుకెళ్తాం ఆయన అనొద్దు. ఈ దరిద్రులు అనాలా లేదా? వీళ్ళు ఏమన్నారో తెలుసా? ఎంత చెడ్డ ఊరు కావాలి ఏంది? నలుగురిని పగ చేసుకొని మనం ఏడ బతుకుతాం?
ఆడ అసలు లెక్కలో లేడని తీసేసుకున్నాం. ఇప్పుడు ఆడు బతికితే అంత సత్తే అంత మనం కాదనుకున్నాంగా, ఇంకెందుకు మనం గమ్మునుంటే పోయిద్ది. ఊరోళ్ళు ఏ భజన చేస్తే మనం కూడా అదే భజన చేద్దాం, వదిలేద్దాం. సైలెంట్గా ఉన్నారు. కొంతమంది అయితే అది ఇంటి వాళ్ళు అసలు రాలా, ఇడకే రాలా. బహుశా ఇల్లు చెప్పుంటారు, మీరు ఆడదాకా వచ్చారంటే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, మీరు రావద్దు, ఉండండి ఏడే ఉండండి అంటే ఉండుంటారు. ఇంటికాడ ఉన్నారో మరి ఆడికి వచ్చారు. మొత్తానికి ఒక మాట అయితే అనుకున్నారు, ఎందుకు వచ్చిన గొడవలే అని. ఏమండి, సుబ్బారాన్న మాత్రం ఇల్లు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఎందుకులే గుంపులో గ్లోరీ అనుకున్నారో లేదా ఇంటికాడ ఆగిపోయారో, మొత్తానికి అట్లా ఉండిపోయారు గమ్మున. వాడి కడుపులో మండింది. మండదు మరి, నేను ఇంత నాశనం అవుతుంటే ఒక్కడికి దయగలగలేదు. నేను బాగుపడితే నన్ను చూడకుండా పందులు పోయి నేను ఎడుతున్నారు ఏంద్రీళ్ళు. వీళ్ళకి నేను ఎక్కువ, పందులు ఎక్కువ. వీళ్ళు నా ప్రాణం కంటే పందుల ప్రాణాలే ప్రేమించారు. వీళ్ళంతా పంది ప్రేమికులు. అబ్బే, ఈ దరిద్రుల దగ్గర నేను ఎందుకుంటాను, పొరపాటును కూడా నేను ఉండను అని వచ్చి, ప్రభువా నన్ను నీతో కూడా ఉండని. అసలు వాస్తవంగా బాగుపడ్డాడు ముందు ఎటు పరిగెత్తాడు? అయ్యో నన్ను బతికిచ్చావు, అయ్యో నా అదే పోవటం ఇంటికి. ఇటు పోలా, చక్కగా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. అది కృతజ్ఞత. కృతజ్ఞత. కూర్చున్నాడు యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఒక మాట అన్నాడు, ప్రభువా నన్ను కూడా నీతో ఉండని. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అందుకు ఆయన ఒప్పక, అది ఇందాక మీరు చదివిన వచనం, అందుకు ఆయన సమ్మతింపక, ఒప్పక, నీవు వెళ్ళి ప్రభువు నీకు జరిగించిన కార్యములను నీ ఇంటి వారికి తెలియజేయి, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా అని చెప్పి దోనెక్కాడు. అంతేనంటావా? మరి వాళ్ళు నా గురించి ఆలోచించలేదు గయ్యా, ఇంకా ఆలోచన ఉండకూడదు నీకు. వాళ్ళు నీకు మేలు చేశారా చేయలేదా అనేది వద్దు. ఇక నీ పని ఏంటంటే, ఇక నేను నీకు చేసిన కార్యములు చెప్పుకుంటా తిరగటమే నీ పని. పో, నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీకెట్టి కార్యములు చేశానో ఇక ఆ సంగతిని చెప్పమన్నాడు. ఆ మాట అతని లోపలేసి పొమ్మన్నాడు. ఇక ప్రియులారా, ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేవుని వాక్యం చెప్తుంది, ఇంటికి వెళ్ళి చెప్పమన్నాడా, ఊరు మొత్తం చెప్పమన్నాడా? పెద్దగా చెప్పాలి. ఇప్పటిదాకా వాడిని బట్టి దయ్యాలు వాడిని ఆడుకున్నాయి కదా, పెద్దగా చెప్పండి. ఇప్పటిదాకా దయ్యాలు వాడిని బట్టి ఆడుకున్నాయి కదా, వాడిని వాడుకున్నాయి, వాడిని ఆడుకున్నాయి కదా. ఇప్పుడు యేసయ్య ఏం చేశాడో తెలుసా? ఇతన్ని బలపరిచి శక్తితో నింపి వాటి మీదకి వదిలాడు. ఇక ఈడు పోయి వాటిని ఆడుకోవడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎట్లానో తెలుసా, ఆ ఒక్క ఊరితో వదిలిపెట్టలా, ఊరూరు తిరుగుతున్నాడు. ఊరూరికి అదే పని, ఇంక రెండో పని లేదు. ఏంట్రా, మామూలు దేయాలు కాదు, నన్ను పట్టినాయి, గుంపు పట్టినాయి. ఒక్క మాటతో వదిలిచ్చాడు నా యేసయ్య. నన్ను స్వస్థపరిచిన వాడు నజరేయుడగు యేసు, నన్ను బాగు చేసిన వాడు నజరేయుడగు యేసు. నేను బ్రతికున్నానంటే యేసు, ఇదిగో ఇలా ఉండేవాడిని నన్ను ఇలా మార్చింది యేసు అని ఇంకా అడిగినా చెబుతున్నాడు, అడగకపోయినా చెబుతున్నాడు జనానికి. అప్పుడు ఇంటోళ్ళు అనుకున్నారు, ఇదేందిరా, అప్పుడేం దెయ్యాలు పట్టినాయి, అప్పుడు ఒక బాధ అయింది, ఇప్పుడు వీడికి దేవుడు పట్టాడు. మొత్తానికి ఖాళీ అయితే ఉంటలా వీడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖాళీగా అయితే ఉంటలా. మొన్నటిదాకే అవి పట్టినాయి, అయ్యో వదిలి అనుకుంటే ఇప్పుడు దేవుడు పట్టాడు వీడికి. ఎవడు దొరికినా సరే ముందు యేసు ప్రభు అంటున్నాడు. నువ్వు అంటున్నావు అట్లా? ఎవరు దొరికినా ముందు యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నావా? సిగ్గుపడి మెలికలు తిరుగుతున్నావా? కొంతమందికి ఏమి సిగ్గు యేసయ్య గురించి చెప్పాలంటే చెప్పొచ్చు వాళ్ళకంటే, వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో, మనం ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. నేను అసలు ఎవరిని ఇబ్బంది నేను అసలు ఎవరికి చెప్పను. ఎందుకు మనం చెప్పటం, వాళ్ళు ఏదేదో అనుకోవటం. అందుకే అసలు నేను ఎవరిని ఇబ్బంది నేను ఎవరికి చెప్పను అన్నాడు. వాగులో దూకపోయా పనికి మాలిందా. ఎవరిని ఇబ్బంది పెట్టి చెప్పకపోతే సత్తారు పోయి పాతాళానికి.
నువ్వు చెప్పపోతే నరకాన్ని పోయి పడతారు. ఇబ్బంది కాదు, యుగ యుగాలు అగ్ని ఆరదు, పురుగు జావదు, ఘోరమైన నరకం, అల్లాడిపోతారు. అసలు నేను ఎవరిని ఇబ్బంది పెట్టను, మెలికలు తిరుగుతాడు. సిగ్గుపడేదానికి పెళ్లి చూపులా? చెప్పకపోతే పోతారు వాళ్ళు. వింటే వినండి, లేకపోతే లేదు. ఇదిగో నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, నిన్ను విడిపించగల దేవుడు, బ్రతికించగల దేవుడు, బాగు చేయగల దేవుడు, అగ్ని ఆరని, పురుగు చావని నరకం నుంచి నిన్ను కాపాడటానికి, నీ పాపాలు మోయటానికి వచ్చి సిలువనెక్కి నీ పాపాలు మోసి తిరిగి లేచి ఇదిగో త్వరలో రాబోతున్నటువంటి యూదా గోత్రపు సింహం నజరేయుడగు యేసు, నమ్మితే రక్షణ, లేకపోతే శిక్ష. నీ ఇష్టం అని చెప్పి చెప్పదు. మనం అసలు ఎవరిని ఇబ్బంది పెట్టు, మనం అసలు ఎవరిని మనం అవమానపరచకూడదండి దేవుడిని అట్లా చెప్పి. దేవుడే అవమానం ఫీల్ కాడమ్మా. నువ్వు చెప్పు అయ్యా, చెప్పు వాడిని చూడు సిగ్గు తెచ్చుకో. అక్కడ ఎవరు రాసిందో తెలుసా? ఊళ్ళో దెయ్యాలకు మూడింది ఒక్కడే. మళ్ళీ ఊళ్ళో దెయ్యాలకే కాదు, మొత్తం 10 పట్టణాలు తిరిగాడు. దెకపొలి అంటే 10 పట్టణముల సమూహము. వాడు వెళ్ళి దెకపొలి అందంతటా ప్రకటింపనారంభించినను ఉందా లేదా? నీ ఇంటికి పోయి చెప్పు అంటే తెలుసు, వాని సత్తా తెలుసు. ఏసైకి ఒక ఇంటికి చెప్పమంటే ఎన్నిళ్ళకి చెబుతాడో తెలుసు. ఇళ్ళు కాదు, ఊళ్ళకే చెప్పటం మొదలు పెట్టాడు ఇప్పుడు. దేవునికి స్తోత్రం. బంధ విముక్తుడయ్యాడు, బాగుపడ్డాడు, కాపాడబడి ఇప్పుడు ఒకప్పుడు దయ్యాల నిలయంగా ఉన్నవాడు ఇప్పుడు ఏమయ్యాడో తెలుసా? దేవాలయం అయిపోయాడు. ఏమయ్యాడు? దేవాలయం అయ్యాడు. ఎప్పుడీకి అతని లోపల ఏసయ్య మాట, ఏసయ్యా అది నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. జగముల నేలే నా యేసయ్యా, యుగముల రాజా నువ్వేనయ్యా. జగముల నేలే నా యేసయ్యా, యుగముల రాజా నువ్వేనయ్యా. నీకేనా ఆరాధన, నువ్వేనా ఆలాపన. నీకేనా ఆరాధన, నువ్వేనా ఆలాపన. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. దేవునికి మహిమ.